హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, ఒక మ్యాటర్ చెప్పడానికి మీకు వచ్చానన్నమాట. మనకి 'కేరళ 2' అనే మూవీ మనకి రిలీజ్ అయిందండి. అది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ప్లీజ్ మన హిందువులు ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ప్రతి ఒక్కరు, ఒక హిందూ మహిళ గాని, ఒక అక్క, చెల్లి అండ్ తమ్ముడు, అన్నయ్యలు మీరుంటే మీ ఫ్యామిలీకి కూడా ఈ మూవీ కంపల్సరీ చూపించండి. ఎందుకంటే ఇది మనకి చూడాల్సిన మూవీ అన్నమాట. మనం ఎన్నెన్నో మూవీస్ చూస్తాం. ఇలాంటి మంచి మూవీస్ కూడా ఒకసారి చూస్తే అవేర్‌నెస్ అనేది చాలా ఉంటదన్నమాట. నేను ఎందుకంటే చెప్తున్నానంటే, నేను కూడా చూసాను ఈ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్‌లో చూడలేదు. బట్ ఆన్‌లైన్‌లో మనకి నార్మల్ లింక్‌లో చూసాను. చాలా బాగుంది. అసలు నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. అసలు ఇంత అంటే అలాంటి సిచ్యువేషన్ నాకే వస్తే ఎలా ఉంటది అనే థాట్‌లోకి వెళ్ళిపోయానన్నమాట. సో, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి దాన్ని చూపించండి. చాలా అంటే చాలా బాగుంది. మన పేరెంట్స్ మనకేది చెప్పినా కరెక్ట్‌గానే చెప్తారు. మనం వాళ్ళ మాట వినము. వాళ్ళ మాట వినకుండా తర్వాత మనం ఏం చేయలేకపోతాం. చివరికి వాళ్ళు చెప్పిన మాట వినకుండా మనం వాళ్ళకి చెప్పుకోలేక, చివరికి మనం చాలామంది అంటే చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామందున్నారు. అది అలానే ఈ మూవీలో కూడా జరిగింది. పేరెంట్స్ చెప్పిన మాట పిల్లలు వినకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకొని చివరికి చనిపోవడం జరిగింది. అసలు నేనైతే చాలా ఏడ్చేశాను. బట్ ఇది ఇంకా థియేటర్‌లో చూస్తే ఇంకెంత ఎమోషనల్ అవుతుందో. ఈరోజు చూడాలి ఈ మూవీ అసలు చాలా అసలు చూడాలని అయితే చాలా ఉంది. బట్ నేను చెప్పేదేంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి ఆహ్, కనీసం తన పేరు కూడా తెలియకుండా ఒక పర్సన్‌ని గుడ్డిగా నమ్మేస్తారు. అసలు ఇలాంటివి జరగకుండా అసలు నిజంగా ఉండాలి. బట్ అవే జరుగుతున్నాయి. బట్ ఏంటంటే నేను ఒకటి చెప్పేది ఒకటే. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క హిందూ మహిళ, అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ అందరూ చూడండి. జై శ్రీరామ్.